గాజాలో బందీగా ఉన్న చివరి అమెరికన్ ఇజ్రాయేలీని విడుదల చేయనున్నట్లు హమాస్ వెల్లడించింది. గాజా స్ట్రిప్లో నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం 16 మంది మరణించారు. వీరిలో 4 మహిళలు, 5 చిన్నారులు ఉన్నారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ దాడి నేపథ్యంలో హమాస్ తాజా ప్రకటన చేసింది. కాగా ఈ వారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పర్యటించనున్నారు. ఈ తరుణంలో తాజా దాడి చోటు చేసుకుంది.